శ్రీమాత్రే నమః. ఈరోజు 38వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 37వ శ్లోకాన్ని చెప్పుకుందాం. తస్మాన్నర్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. 38వ శ్లోకం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. యద్యప్యేతే అంటే అయినా సరే వారు నా పశ్యంతి చూడలేకున్నా, లోభోపహత దురాశ కమ్ముకున్న, చేతసహ ఆలోచనలతో, దురాశ కమ్ముకున్న ఆలోచనలతో, కులక్షయకృతం దోషం బంధువులను సర్వనాశనం చేయడంలో దోషం అంటే తప్పు. మిత్రద్రోహే చ స్నేహితులపై ద్రోహం చేయటం వలన పాతకం పాపము. అర్జునుడు కృష్ణునితో చెప్తా ఉన్నాడు, వారి ఆలోచనలు దురాశచే నిండిపోయాయి. వారు అంటే ఇక్కడ కౌరవులు అన్నమాట. అర్జునుడు కృష్ణునితో ఇలా చెప్తున్నాడు, కౌరవుల యొక్క ఆలోచనలు దురాశతో నిండిపోయాయి. బంధువులను సర్వనాశనం చేయటంలో కానీ, స్నేహితులపై ద్రోహం చేయటంలో కానీ వారు పాపము చూడటం లేదు అనేసి చెప్తున్నారన్నమాట. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. 39వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.